నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తటస్థ పారదర్శక విచారణకు సహకరిస్తాం. పెహల్గాం దాడిపై పాక్ ప్రధాని వ్యాఖ్యలు. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అంశంపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. మిలిటరీ పరేడ్ పాసింగ్ అవుట్ సెరమనీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తటస్థంగా పారదర్శకంగా పెహల్గాం ఘటనపై విచారణ చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్న అంతర్జాతీయ ప్రవర్తన సహకారానికి తగినట్లు కట్టుబడి ఉన్నామన్నారు. మానవ ఐకమత్యాన్ని తమ దేశం నమ్ముతుందన్నారు. జాతి ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా విశ్వ నిర్మాణం కోసం పనిచేస్తామన్నారు. పాకిస్తాన్ శాంతి వైపు నిలబడుతుందని, అయితే తమ ఆశయాన్ని బలహీనంగా తీసుకోవద్దని తెలిపారు. దేశ ఔన్నత్యం, భద్రత అంశంలో వెనకడుగు వేయబోమన్నారు. సింధు జలాల మళ్లింపు అంశంపై మాట్లాడుతూ పూర్తి స్థాయిలో దాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నీరు చాలా ముఖ్యమైనదని, అది పాకిస్తాన్ జాతీయ ప్రయోజనమన్నారు. సింధు జలాలు సుమారు 24 కోట్ల మంది పాకిస్తానీయులకు జీవనాధారమన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానం వద్దు అని, ఆ నీరు అందరికీ అందేలా రక్షణాత్మక చర్యలు తీసుకుంటామని, అది ఎటువంటి పరిస్థితి అయినా చర్యలు తప్పవని పాక్ ప్రధాని షహబాజ్ తెలిపారు. సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి నీరును దారి మళ్లించినా లేక ఆపేసినా కఠినమైన చర్యలు ఉంటాయని ప్రధాని షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు. నీటిపై జోక్యం చేసుకుంటే దానికి గట్టిగా బదులిస్తామన్నారు. ఈ అంశంలో ఎవరు భ్రమపడాల్సిన అవసరం లేదన్నారు. పాకిస్తాన్ను నిందించే ప్రక్రియను భారత్ మానుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభిస్తారు. సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించనున్నారు. నీ డిగ్రీ వాపస్ ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడే చెప్పా. నాకు ఒక నమ్మకం ఉంది, ఆయన కానీ ఈ టీం ఇప్పుడుండే టీం అంతా కూడా ఎమ్మెల్యేలందరూ, శంకర్రావు కూడా మనం చూశారు, మంచి డ్రామా. మా ఎమ్మెల్యేస్ మీటింగ్లో అయితే ఈశ్వరరావు అయితే చాలా బ్యూటిఫుల్గా, ఈశ్వరరావుకి ఇంత టాలెంట్ ఉందని నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఇప్పుడు కూడా మీతో మాట్లాడినప్పుడు చూశారు, ఎంత కన్విన్సింగ్గా మనసు కరిగిపోయేట్టుగా చాలా మీ సమస్యలన్నీ పూసకొచ్చినట్టు చెప్పగలిగాడంటే ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసిన లక్షణాలు ఇవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి టీం ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి కాలేమని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా ఒక మార్పు రావాలి. నేను ఆడబిడ్డలను అడిగాను, వస్తానే ఏం చదువుకున్నారన్నా. పోలీస్ చదువుకోవాలా, పోలీస్ కంటే పోలీస్ భార్య బెటరు, ఆవిడ 7వ తరగతి వరకు కన్నా చదువుకోనుంది. అదే మరి ఆడబిడ్డలు అడిగితే కష్టాలున్నాయి, చదివించాలనే ఆలోచన రాలేదు. మా పిల్లలు కూడా ఈరోజు సముద్రం లేకపోయి చేపలు పడుతున్నారనే పరిస్థితికి వచ్చారు. అంటే జీవితాంతం తరతరాలుగా వారసత్వంగా మనకు వచ్చిన వారసత్వాన్ని పేదరికంలోనే బతకాలని అడుగుతున్నా. అనేక అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాలు ఉపయోగించుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మత్స్యకారుల విషయానికి వస్తే దగ్గర మీరు చూసినప్పుడు మన అన్ని గ్రామాల్లో తీర ప్రాంతం అంతా మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి. మనం కూడా చేపల విషయంలో అందరికంటే ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం ముందుంది. 555 గ్రామాలు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. కానీ 555 గ్రామాలున్నా నేను మీ గ్రామానికి వచ్చానంటే ఈ గ్రామం దశ దిశ మార్చాలి. మీ కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలి.
తద్వారా రాష్ట్రానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చి అన్ని మత్స్యకార గ్రామాలను బాగు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద 29% మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. రెండోది 32% ఎగుమతులు చేస్తున్నాం. 55 లక్షల మెట్రిక్ టన్నులు చేపలు కానీ రొయ్యలు కానీ మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల 16,50,000 మందికి ఉపాధి కలుగుతూ ఉంది. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా. చేపలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఒకప్పుడు అందరూ వరిధాన్యం తినేవాళ్ళం. లేకపోతే రాను రాను కొన్ని రోజుల తర్వాత వరి ధాన్యం ఇది లేకపోతే కొంతవరకు చికెన్ మటన్కి వెళ్ళేవాళ్ళం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మత్స్యకారులు మీరంతా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తప్ప వేరే మార్గం లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనుషుల్లో తెలివితేటలు పెరగాలన్నా పిల్లలకు మెదడు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. శ్రీకాకుళం డిపిఈఓ సిహెచ్ తిరుపతి నాయుడు, గంజాం జిల్లా ఈఎస్ ప్రదీప్ కుమార్ సాహు సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రలోని పాతపట్నం, కొత్తూరు మండలాల ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని ఒడిశా గ్రామాలైన సింగుపురం, నేరేరుగూడ, సిరిడ, గురిసింగగూడు తదితర గిరిజన గూడాలతో పాటు సమీపంలోని కొండలపై గ్రామాల్లోనూ ముమ్మరంగా దాడులు చేశారు. ఈ సందర్భంగా సుమారు 10,600 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేసి 1,120 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్లు తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లా సహాయ కమిషనర్ డి శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ ఏఈఎస్ ఎం శ్రీనివాసరావు, పాతపట్నం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కోట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలంలోని సింతువలస ప్రాథమిక పాఠశాలలో రాత్రి పల్లె నిద్ర చేశారు. అనంతరం అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని అనంతరం ఉదయం చింతువలస, గౌరవనిపేట ప్రాంతాల్లోని అన్ని వీధుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. మురికి నీటి సమస్య ప్రధానంగా ఉందని, సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా అన్ని వీధుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తాగునీటి పైపులు లేకపోవడంతో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను కూడా పరిష్కరించే దిశగా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. పెద్దబల్లం చెరువు మినీ రిజర్వాయర్గా అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా చెరువులు ఆక్రమణలను తొలగించమని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల నుంచి భూ సమస్యలు, విద్యుత్, కాలువలు, డ్రైన్లు, రోడ్లు వంటి వాటిపై ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే చెప్పారు. వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానిక కూటమిలు, పెద్దలు పాల్గొన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఈ శ్రీకూర్మం పంచాయతీ గోరువానిపేట, చింతువలస, పొంగపేట ఏరియా ఈ గ్రామాల్లో పర్యటించి ఈరోజు పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా శ్రీకూర్మం పంచాయతీని ఇక్కడ రివ్యూ చేశాం. ఎంపీడీఓ గారు, అలాగే ఇతర ఏపీ మండల స్థాయి అధికారులు, అలాగే గ్రామ స్థాయి సచివాలయ సిబ్బందితో ఇక్కడ రివ్యూ చేశాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ గ్రామానికి, ఈ పంచాయతీకి సరిగ్గా త్రాగునీరు సౌకర్యం లేదు. అందుకు తక్షణమే వారం రోజుల్లో రీస్టోరేషన్ చేయమని చెప్పడం జరిగింది. అది అవ్వని ఎడల ట్యాంకర్స్ పెట్టైనా ప్రతి విలేజ్కి నీరు వెళ్ళే విధంగా, త్రాగునీరు వెళ్ళే విధంగా చేయమని ఈఓకి ఆదేశించడం జరిగింది. మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు ఎవరికి త్రాగునీరు ఇబ్బంది లేదనే విధంగా మనం చేయవలసిందిగా కోరుతూ, ఇంకా చిన్న ముద్దాడిపేట, జల్లపేట కొన్ని ఏరియాల్లో రోడ్స్ లేవని ప్రజలందరూ పెద్ద ఎత్తున అభ్యర్థన చేశారు. దాన్ని కూడా మళ్ళీ ప్రతిపాదన చేసి అర్జెంటుగా పెట్టమని ఎంపీడీఓ గారికి కోరడం అయింది. సో ఏది ఏమైనప్పటికీ
ఇంకా కొంతమందికి పెన్షన్లని చాలామంది వచ్చారు. వాళ్ళకు కూడా తప్పకుండా మేము రానున్న రోజుల్లో అన్ని కార్యక్రమాలని మేము పూర్తి చేస్తాం. అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వాగతం పలికి మద్దతు తెలిపిన ఈ గ్రామ ప్రజలకి అందరికి కూడా, అలాగే శ్రీకూర్మం పంచాయతీ పెద్దలకి, నాయకులకు, సర్పంచ్, ఎంపీటీసీలు, అలాగే అందరికీ అధికారులకి అందరికి కూడా, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై తీవ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గాయత్రి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వూరు వాటర్ ట్యాంక్ వద్ద పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపంగా మానవహారం ఏర్పాటు నిర్వహించారు. ఉగ్రవాదం సమూహ నిర్మూలకై కఠిన చర్యలు తీసుకోవాలని మన ప్రభుత్వాన్ని మనసారా కోరుకుంటూ పాకిస్తాన్ ఖబర్దార్ అనే నినాదం చేస్తూ మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గాయత్రి వెంకటేశ్వరరావు, కొవ్వూరు పట్టణ అధ్యక్షులు డేగల రాము, ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రోగ్రాం కమిటీ మెంబర్ కల్లేపల్లి ప్రభాస్ మరియు తేజస్ గారు, కాపవరం ఎంపీటీసీ సురేష్, తాళ్లపూడి మండలం నుండి ఎంపీటీసీ వీర హరిబాబు, జనసేన సీనియర్ నాయకుడు అచ్యుతరాయుడు, కొవ్వూరు పట్టణ నాయకురాలు కె నవ్య గారు, కొవ్వూరు జన సైనికుడు కల్లే శ్రీను, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి అమాయక పర్యాటక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలను మట్టిపెట్టి ఇటువంటి దుశ్చర్యలను పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. ముందుగా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మల్లా భాస్కరరావు, భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు చాగంటి సర్వారావు, కార్యదర్శి భీమరశెట్టి నూకేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం నుంచి ర్యాలీగా చేరుకొని ఆర్డీఓ కార్యాలయంలో ఏవో సుధాకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దాల రాంబాబు మాట్లాడుతూ ఉగ్రవాదులు పర్యాటకులకై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యల్లో మృతి చెందిన 28 మందికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లా భాస్కరరావు మాట్లాడుతూ పాకిస్తాన్ ముష్కరులను, ఉగ్రవాదం పేరుతో దాడులు పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా అంతకుముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా భారతీయులంతా మద్దతు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శిలపరశెట్టి ప్రసాద్, కె బానోజీరావు, ఎల్లపు రమణాజీ, చిన్ని శ్రీను, మూర్తి, కిరణ్, శివాజీ, ఎం శ్రీనివాసరావు, మున్నా, నంబారు సత్యారావు, రవి, కర్రి గంగాధర్, రామచంద్రరావు, మణికుమార్, జనార్దన్, ఫోటో జర్నలిస్ట్ రవ్వ శ్రీను తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు హేయంగా జరిపినటువంటి దాడిని ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ దాడిని నిరసిస్తూ ఇవాళ అనకాపల్లిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన తెలిపాం. భవిష్యత్తులో పాకిస్తాన్ ఈ ముష్కరులను పోషించే కార్యక్రమాన్ని విరమించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి భారత్ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్ల భాస్కర్ అండి నా పేరు. పెహల్గాంలో వివాహయాత్రకు పర్యాటక కేంద్రమైన పెహల్గాంకు పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి ప్రజలను పాకిస్తాన్ ముష్కరులు అతి కిరాతకంగా చంపడం ఏయమైన చర్య. ఈ యొక్క చర్యను ప్రపంచ దేశాలతో పాటు మనమంతా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి ముష్కరులను వెంటాడి చంపాలి.
అందించాలి. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పాకిస్తాన్ దేశీయులకు కూడా సరైనటువంటి బుద్ధిని చెప్పాలి. ఇటువంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశంపై మన దేశ పౌరులంతా ఏకతాటిపై నిలబడి వాళ్ళకి ప్రభుత్వానికి కూడా మనం అండగా నిలబడి మన ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూర్చి ఆ దేశం యొక్క విష సంస్కృతిని మనం అందరం ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా భారత వైపు కన్నెత్తి చూడకుండా మనం అందరము కూడా ఖండించి వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధిని చెప్పాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. నా పేరు మద్దాల రాంబాబు అండి, ఏపీడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. అయితే ఈ నెల 22వ తేదీన కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేయడం చాలా నీచమైన సంస్కృతి. అది ఈనాడు ఇప్పుడు జరగలేని ప్రదేశంగా పర్యాటకులకు వారు దాడులు చేసి కొంతమందిని పొట్టన పెట్టుకోవడం చాలా బాధాకరం. ఇలాంటి పాకిస్తాన్ ముష్కరుల్ని భారతదేశ ప్రభుత్వం వెంట తరిమి మరి ఎప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అది కాకుండాను విహారయాత్రకు వెళ్ళిన వారిపై ఈ రకంగా నీచమైన దాడులు జరిపి పొట్టన పెట్టుకోవడం చాలా అన్యాయం. అనకాపల్లి చెందిన ఒక కుటుంబం కూడా ఒక 10 నిమిషాల వ్యవధిలో ఆ ఘోరం నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకుంటూ పరుగులు తీసి ఇళ్లకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది. అటువంటి ముష్కరుల పట్ల ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మద్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్ను జైలుకు పంపాలని మాజీ మంత్రి తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బిగ్ బాస్ దురాశ వల్ల నాసిరక మద్యం తాగి ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యం కుంభకోణం విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకొని సిబిఐ ఈడీని రంగంలోకి దింపాలని అన్నారు. ఇవాళ నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యపానం నిషేధ హామీతో అధికారంలోకి వచ్చి మద్యంతో పేదల ప్రాణాలు తీయటం క్షమించరాని నేరమని అన్నారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకు 3,200 కోట్లు మాత్రమే సిఐడి వెలికి తీసిందని, అనధికార లావాదేవీలు ఇంకా పెద్ద మొత్తంలో జరిగాయని ఆరోపణలు చేశారు. 2020 మార్చ్ 23 నుంచి మే 4 ఓపెన్ చేసేసారు. షాప్స్ క్లోజ్ అయింది లెస్ దాన్ 2 months. ఒక్క మాట నేను అడుగుతుండా, 2018-19లో IML కేసెస్ 3,84,000. మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో 2021 1,87,000, 1,59,059 కేసులు సేల్స్. అంటే 3,84,000 నుంచి 1,87,000. ఒకే ఊళ్ళో అగ్రి కరోనా. 21-22 2,63,000 కేసులు. బీర్ కేసెస్ అయితే పర్ మంత్ 18-19లో 23 లక్షల కేసెస్, 19-20లో 17,74,000, 20-21లో 4,75,000, 22-23లో 6,79,000. నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి, చీప్ బ్రాండ్కి 150 రూపాయలు నేను ఉండింది చెప్తుండా. ఇంకొక బ్రాండ్కి 250, ఇంకో బ్రాండ్కి 350, 600. ఒక కేస్ అంటే 48 స్మాల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ 150, 250కి అమ్ముతారు బయట. ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు. ఇక్కడ కసిరెడ్డి అండ్ టీం, జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్కి పోకుండా, డిపోకి పోకుండా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిస్టిలరీ టు నేరుగా సేల్స్. ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు పెట్టుకున్న షాపులు అది ఎంత అని ఈరోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది? ఎందుకంటే అనఫిషియల్ సేల్స్, డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత? అందుకని 3,200 కోట్లు కాదు, మోర్ దాన్ 10,000 crores, 10,000 కోట్ల పైన. కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో భారతీయుల మరణం చాలా బాధాకరం. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ, ఇటువంటి సంఘటనను నిరసిస్తూ మరణం చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలు మృతి చెందిన వారికి సంతాప సూచకంగా స్థానిక 7 రోడ్ల కూడలి నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి ఈ దాడుల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేసిన శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన నాయకులు వీర మహిళలు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం నాయకులు కొండా ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వారిని కఠినంగా శిక్షించాలని, శాంతియుత భావంతో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్న మన భారతదేశంలో ఇలాంటి ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మృతి చెందిన మన భారతీయుల కుటుంబాలను భరోసానివ్వాలని, ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలియజేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అధ్యక్షతన శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన నాయకులు కొండా ఉదయ్ శంకర్, గురుప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, మానవహారం. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా అరసవిల్లిలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన నిర్వహించారు. ఉగ్రదాడిలో అసువులు బాసిన ప్రజల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విహారానికి వెళ్లిన వారిపై పైశాచికంగా దాడి చేసి చంపడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించేందుకు మన భారతదేశ ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి స్పందించి ఈ చర్యలకు పాల్పడిన తీవ్రవాదులను కఠినంగా శిక్షించేందుకు భారతదేశ పారామిలిటరీలను రంగంలోకి దించి మన దేశ సత్తా చాటి చెప్పాలని ఆమె కోరారు. ఈ చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఖండిస్తూ బాధిత కుటుంబాలకు తగు పరిహారం అందజేసేందుకు ఎక్స్గ్రేసియా ప్రకటించారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో ముందస్తు చర్యలు చేపట్టి భారత సైన్యం సత్తా చాటేటట్టు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తటస్థ పారదర్శక విచారణకు సహకరిస్తాం, పెహల్గాం దాడిపై పాక్ ప్రధాని వ్యాఖ్యలు. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.